హాయ్ కోచ్. హాయ్, గుడ్ మార్నింగ్. నాకు రన్నింగ్ చేసేటప్పుడు ఇక్కడ చిన్బోన్ బాగా పెయిన్ వస్తుంది. దీని వలన అసలు రన్నింగ్ చేయలేకపోతుంది. చేసినా కూడా మధ్యలో ఆగిపోతుంది. దీని గురించి ఏమన్నా టిప్స్ కానీ ఏమన్నా సజెషన్స్ కానీ చెప్పండి. ఇప్పుడు చిన్బోన్ అనేది కామన్గా అందరికి వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా స్టార్టింగే ఎక్కువ రన్నింగ్ చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ రాగానే ఒక 1 వీక్ అనేది బాడీ మంచిగానే ఉంటుంది, ఎంత రన్నింగ్ చేసినా పెయిన్ రాదు. కాకపోతే నిమ్మలంగా ఒక 1 వీక్ దాటిన తర్వాత ఏమవుతుందంటే చిన్బోన్ కొంచెం కొంచెం పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానికి ఆ పెయిన్ వచ్చే టైంలో మనం కొంచెం వర్కౌట్ అనేది తగ్గియాలి. ఇప్పుడు ఒక 3 km డైలీ రన్ చేసే వాళ్ళమైతే ఒక 1 km చేయాలి. అట్లా కొంచెం తగ్గించి మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఒక 3 km అట్లా ఎక్కువ చిన్బోన్ సెట్ అయ్యే వరకు ఇట్లా ఎక్కువ తక్కువ చేస్తుంటే ఏమవుతుందంటే లెగ్లో స్ట్రెంత్ డెవలప్మెంట్ అవుతుంది. నీ లెగ్లో స్ట్రెంత్ డెవలప్మెంట్ అయినప్పుడు నువ్వు ఎంత రన్నింగ్ చేసినా ఏం కాదు, చిన్బోన్ కూడా కాదు. ఇప్పుడు ఏమంటారు, ఆల్రెడీ నీకు చిన్బోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చిన్బోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఐస్ అనేది పెట్టాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇట్లా ఒక క్లాత్ తీసుకొని, ఒక ఐస్ ఉంటుంది కదా, ఐస్ గడ్డ ఉంటుంది, దాన్ని మనం కొంచెం చిక్కలు చేసి అంటే ముక్కలు ముక్కలుగా చేసి ఒక క్లాత్ను ఇట్లా ఫోల్డ్ చేసి డైరెక్ట్ పెట్టేది. ఇప్పుడు ఐస్ ఇట్లా క్లోజ్ చేసి మనకున్న ఈ లెగ్ ఎక్కడైతే పెయిన్ ఉందో లెగ్ కట్టి గాలి ఆడకుండా చుట్టేయాలి. అట్లా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం పెయిన్. ఇంకో మెథడ్ ఏంటంటే మనకు వేడి నీళ్ళు ఉంటాయా, కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో దొడ్డుప్పు ఉంటుంది కదా, ఉప్పు సాల్ట్ వేసి కొంతసేపు అందులో పెట్టాలి లెగ్స్. ఎంతసేపు ఐస్ అయినా కానీ ఇది హాట్ వాటర్లో అయినా కానీ ఒక 5 to 7 minutes అయినా, 5 to 7 minutes లేక ఎక్కువసేపు పెట్టినా కానీ ఇబ్బంది.